హాయ్ ఎవ్రీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం బెంగళూరు సిటీని సందర్శిద్దాం. ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు ఎలా చేరుకోవాలి, బెంగళూరులో ఎక్కడ స్టే చేయాలి, బెంగళూరులో చూడవలసిన ప్రదేశాలు ఏంటి, ఆ ప్రదేశాలను డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను నెల్లూరు నుంచి బస్సులో బెంగళూరు వెళ్తున్నాను. నా బస్ నెక్స్ట్ డే మార్నింగ్ 5 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు ఎలా చేరుకోవాలో చూద్దాం. బెంగళూరులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఫ్లైట్ లో బెంగళూరు చేరుకునే వారికి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ లో బెంగళూరు చేరుకోవడానికి రెగ్యులర్ గా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ బెంగళూరు చేరుకునే ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా బస్సెస్ కూడా ఉన్నాయి. రెడ్ బస్ లేదా అబి బస్ లాంటి సైట్లలో చెక్ చేయండి. ఉదయం 5 గంటలకు బెంగళూరు చేరుకున్నాను. బెంగళూరులో నేను హోటల్ తీసుకోలేదు, ఆటోలో మా సిస్టర్ హౌస్ కి వెళ్తున్నాను. ఇప్పుడు మనం బెంగళూరులో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. బడ్జెట్ లో స్టే చేసే వాళ్ళు మెజెస్టిక్ ఏరియాలోనే మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్ కు వచ్చే హోటల్ బుక్ చేసుకోండి. కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, మంచి లొకేషన్ లో స్టే చేయాలనుకునే వాళ్ళు ఎంజీ రోడ్ లో హోటల్ తీసుకోండి. అదే విధంగా సోలోగా లేక ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్లే వాళ్ళకి ట్రావెల్ హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. బెంగళూరులో బైక్ రెంటల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు సోలోగా వచ్చినా లేదా గ్రూప్ గా వచ్చినా బైక్ రెంట్ కి తీసుకోండి. బైక్ రెంట్ కి తీసుకునే వాళ్ళు ఒకేసారి 2 రోజులకు బుక్ చేసుకోండి. బైక్ రెంటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అదే విధంగా క్యాబ్ రెంటల్స్ కూడా లభిస్తాయి, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. నేను ఎక్కువగా ఆటోలో కవర్ చేశాను. కొన్ని ప్లేసెస్ కి బస్ మరియు మెట్రో యూస్ చేసుకున్నాను. డే 1 ఉదయం 8 గంటలకల్లా ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకుని ముందుగా దొడ్డ గణపతి ఆలయానికి వెళ్తున్నాను. ఈ ఆలయం మెజెస్టిక్ నుంచి 4.5 కిలోమీటర్లు, ఎంజీ రోడ్ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయానికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ లాల్ బాగ్ మెట్రో స్టేషన్. అక్కడి నుంచి ఆలయం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే దొడ్డ గణపతి ఆలయం. రండి లోపలికి వెళ్దాం. ఇలా లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూస్ చేసుకోండి. కుడివైపు పూజా సామాగ్రి లభిస్తుంది. ఈ ఆలయం చిన్నదిగా ఉంటుంది, బట్ చాలా ఫేమస్. ఇది 500 ఏళ్ల పురాతనమైన ఆలయం. దీన్ని బెంగళూరు నగరాన్ని నిర్మించిన కెంపగౌడ నిర్మించారు. ఈ ఆలయంలో గణేశుడు 18 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో దర్శనమిస్తాడు. దొడ్డ గణపతిని దర్శించుకొని బయటికి వచ్చాక ఆలయానికి ఎడమవైపు నంది ఆలయానికి వెళ్లేందుకు మెట్లు కనిపిస్తాయి. రండి వెళ్దాం. ఎక్కువ మెట్లేమీ లేవు, ఒక 20-25 మెట్లుంటాయి అంతే. ఇదే నంది ఆలయం. దీన్ని బసవన్ గుడి, బిగ్ బుల్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రధాన దైవం నందీశ్వరుడు. హిందూ పురాణాల ప్రకారం నందీశ్వరుడు శివుని వాహనమే కాదు, మహాశివుని పరమ భక్తుడు. మన దక్షిణ భారతదేశంలో చాలా నంది విగ్రహాలున్నాయి, కానీ ప్రత్యేకంగా నందీశ్వరునికి ఆలయం నిర్మించింది ఇక్కడే. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ ఆలయాన్ని కూడా 1537వ సంవత్సరంలో కెంపగౌడ నిర్మించారు. ఈ నంది విగ్రహం ఎత్తు 15 అడుగులు, పొడవు 20 అడుగులుంటుంది. ఇప్పుడు మనం దొడ్డ గణపతి ఆలయం నుంచి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ కి వెళ్దాం. ఆలయం నుంచి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ 3 కిలోమీటర్లు ఉంటుంది. ఓలా ఆటో బుక్ చేశాను, 70 రూపాయలు ఛార్జ్ చేశారు. బెంగళూరులో ఓలా ఆటోస్ కూడా ఉన్నాయి, యూస్ చేసుకోండి. ఇదే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. దీని ఎంట్రీ టికెట్ 20 రూపాయలు. ఈ టికెట్స్ ను మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. ఆ బుకింగ్ లింక్ స్క్రీన్ పైన ఇస్తాను, చెక్ చేయండి. మీకేదైనా డౌట్ ఉంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ హెల్ప్ చేస్తారు, డోంట్ వరీ.
ఈ ప్యాలెస్ ని హైదర్ అలీ బెంగళూరు కోటలో ఒక భాగంగా 1778లో నిర్మాణం మొదలుపెట్టాడు. 1791లో టిప్పు సుల్తాన్ ఈ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఈ ప్యాలెస్ ముందున్న గార్డెన్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. టిప్పు సుల్తాన్ దీన్ని సమ్మర్ ప్యాలెస్ గా వినియోగించేవాడు. ఈ ప్యాలెస్ ని ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించారు. 4వ ఆంగ్లో మైసూర్ వార్లో బ్రిటిషర్స్ చేతిలో టిప్పు సుల్తాన్ మరణించాక బ్రిటిషర్స్ ఈ ప్యాలెస్ ని సెక్రటేరియట్ గా వినియోగించారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. ఈ ప్యాలెస్ ని ఎక్కువ భాగం టేక్ వుడ్ తో నిర్మించారు. చాలా బాగుంది కదా. రండి ప్యాలెస్ పైన ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్యాలెస్ ముందు భాగం ఎలా ఉందో వెనక భాగం కూడా అలానే ఉంది. ఇప్పుడు మనం బెంగళూరు ఫోర్ట్కు వెళ్దాం. టిప్పు ప్యాలెస్ నుంచి ఫోర్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకోండి. ఇదే బెంగళూరు కోట. కోట అంటే ఎక్కువగా ఊహించుకోవద్దు. ప్రస్తుతం కోటలోని చిన్న భాగం మాత్రమే మిగిలి ఉంది. దీనికి ఎంట్రీ టికెట్ లేదు. రండి లోపలికి వెళ్దాం. బెంగళూరు నగరం ఏర్పడింది ఈ కోటతోనే. బెంగళూరు నగరానికి పునాది ఇదే. ఈ కోటని 1537లో కెంపగౌడ మట్టితో నిర్మించారు. కెంపగౌడని బెంగళూరు నగర నిర్మాతగా చెబుతారు. ఈయన విజయనగర రాజ్యంలో సామంతరాజు. బెంగళూరు బస్టాండ్ మరియు బెంగళూరు ఎయిర్పోర్ట్ కి కెంపగౌడ పేరే పెట్టారు. 1761లో హైదర్ అలీ మట్టి కోటని రాతి కోటగా మార్చాడు. టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిషర్స్ మధ్య జరిగిన ఆంగ్లో మైసూర్ వార్లో ఈ కోట పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడు మనం విశ్వేశ్వరయ్య మ్యూజియంకు వెళ్దాం. ఇది బెంగళూరు ఫోర్ట్ నుంచి 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఓలా ఆటో 91 రూపాయలు ఛార్జ్ చేశారు. గవర్నమెంట్ మ్యూజియం మరియు విశ్వేశ్వరయ్య మ్యూజియం పక్క పక్కనే ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది గవర్నమెంట్ మ్యూజియం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, నథింగ్ స్పెషల్. ఈ రైట్ సైడ్ విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ఉంటుంది. ఇది టికెట్ కౌంటర్. దీని ఎంట్రీ టికెట్ 85 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మరియు ఫిజిక్స్ పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ మ్యూజియం సందర్శించండి. అదే విధంగా చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ మ్యూజియం సందర్శించండి. లోపలికి రాగానే 1903వ సంవత్సరంలో రైట్ బ్రదర్స్ తయారు చేసిన మొదటి ఏరోప్లేన్ మోడల్ చూడొచ్చు. ఈ వరుసలో మెషిన్ టూల్స్ ఏర్పాటు చేశారు. ఇది 1916 మోడల్ వెహికల్. ఈ వెహికల్ స్టీమ్ ఇంజిన్ తో నడిచేది. ఇది మొదటిగా తయారు చేసిన ఆయిల్ ఇంజిన్. ఇది మిర్రర్లెస్ డీజిల్ ఇంజిన్. ఇది స్టీమ్ బాయిలర్. ఇది 4 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్. ఇవి రకరకాల ఎయిర్ క్రాఫ్ట్ మరియు జెట్ ఫైటర్ ఇంజిన్స్. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. నేను ముఖ్యమైన వాటిని మాత్రమే చూపించాను. పై ఫ్లోర్ లో ఫన్ సైన్స్ ఉంటుంది. ఇక్కడ కొన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. వాటిని మీరు స్వయంగా టెస్ట్ చేయొచ్చు. దాని ఆపోజిట్ లో ఎలక్ట్రో టెక్నిక్ ఉంటుంది.
ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మొట్టమొదటిగా తయారు చేసిన కంప్యూటర్ ఎలా ఉండేదో చూడొచ్చు. మొట్టమొదట తయారు చేసిన కంప్యూటర్ ఇంత పెద్దదిగా ఉండేది. దీనిని ఆపరేట్ చేయడానికి మినిమం 3 మెంబర్స్ ఉండాలి. తరువాత విధాన సౌధ చూడటానికి వెళ్ళాను. ఇది మ్యూజియం నుంచి 1.7 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేశారు. బై వాక్ వెళ్తే 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదే విధాన సౌధ, కర్ణాటక అసెంబ్లీ. మన ఇండియాలోని అతి పెద్ద అసెంబ్లీ బిల్డింగ్ ఇదే. 1951లో దీని నిర్మాణం మొదలుపెట్టి 1956లో నిర్మాణం పూర్తి చేశారు. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో కర్ణాటక హైకోర్టు ఉంటుంది. విధాన సౌధ పక్కనే వికాస సౌధ ఉంటుంది. దీన్ని 2005లో నిర్మించారు. ఈ పక్కనే కబ్బాన్ పార్క్ ఉంటుంది. ఈ పార్క్ సిటీ సెంటర్లో ఉంటుంది. సిటీలో స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించటం చాలా కష్టం. ఈ విషయంలో బెంగళూరు వాసులు అదృష్టవంతులు. 1870లో మొదటిగా 100 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేశారు. తరువాత దీన్ని 300 ఎకరాల్లో విస్తరించారు. కబ్బాన్ పార్క్ లో కొంత టైం స్పెండ్ చేశాక లంచ్ చేయడానికి లాల్బాగ్ దగ్గరున్న ఎంటీఆర్ హోటల్ కి వెళ్తున్నాను. ఇది 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే ఎంటీఆర్ హోటల్, మావల్లి టిఫిన్ రూమ్స్. చూడటానికి నార్మల్ మెస్ లాగా అనిపిస్తుంది కదా. ఇది మీ అందరికీ తెలిసిన పాపులర్ ఎంటీఆర్ బ్రాండ్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి రెస్టారెంట్. ఎంటీఆర్ మసాలా, ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది బెంగళూరులో చాలా ఫేమస్ హోటల్. రండి ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఈ హోటల్ని 1924లో గణపయ్య మయ్య బ్రాహ్మిన్ కాఫీ క్లబ్ అనే పేరుతో స్టార్ట్ చేశారు. 1951లో దీని పేరుని మావల్లి టిఫిన్ రూమ్స్ గా మార్చారు. షార్ట్ గా ఎంటీఆర్ అని పిలుస్తారు. మన ఇండియాలోనే కాదు, దుబాయ్, లండన్ లో కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. లంచ్ కాస్ట్ 320 రూపీస్. ఇక్కడ భోజనం చేయడానికి కొంత సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే వీకెండ్స్ అయితే 1 అవర్ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా లెమన్ జ్యూస్ సర్వ్ చేశారు. తరువాత మినీ మసాలా దోశ సర్వ్ చేశారు. తరువాత స్వీట్ అండ్ హాట్ సర్వ్ చేశారు. తరువాత మెంతి బాత్ సర్వ్ చేశారు. అంటే పుదీనా రైస్. టేస్ట్ చాలా బాగుంది. తరువాత పూరి సర్వ్ చేశారు. ఇక్కడ ఫుడ్ అన్లిమిటెడ్, మీకు కావాల్సినవి మళ్ళీ అడిగితే సర్వ్ చేస్తారు. తరువాత బిసిబెల్లాబాద్ సర్వ్ చేశారు. టేస్ట్ చాలా బాగుంది. తరువాత వైట్ రైస్ సాంబార్ సర్వ్ చేశారు. అందులో ఫుల్లుగా నెయ్యి పోశారు. తరువాత మజ్జిగ పులుసు సర్వ్ చేశారు. చివరిగా ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఓవరాల్ గా ఫుడ్ చాలా బాగుంది. లంచ్ చేశాక పక్కనే ఉన్న లాల్బాగ్ గార్డెన్ కి వెళ్ళాను. ఈ లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కాస్ట్ 30 రూపాయలు. రండి లోపలికి వెళ్దాం. ఇది మన ఇండియాలోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బొటానికల్ గార్డెన్. ఇది 240 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ 1000 రకాలకు పైగా వృక్షాలను చూడొచ్చు. లోకల్ పీపుల్ టైం పాస్ చేయడానికి చాలా బాగుంటుంది. నాకు అంత టైం లేదు, అందుకే దీన్ని ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఇప్పుడు మనం హెచ్ఏఎల్ ఏరోస్పేస్ మ్యూజియం కు వెళ్దాం. ఇది లాల్బాగ్ గార్డెన్స్ నుంచి 12.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 250 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే హెచ్ఏఎల్ ఏరోస్పేస్ మ్యూజియం. ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ 60 రూపాయలు. హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది మన ఇండియా మొట్టమొదటి ఏరోస్పేస్ మ్యూజియం. ఇక్కడ మనం యుద్ధ విమానాలు, హెలికాప్టర్స్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ చూడొచ్చు. ఇది మారుత్ HF-24. దీన్ని 1961లో మన హెచ్ఏఎల్ వాళ్ళే తయారు చేశారు. దీన్ని ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కి వాడతారు.
ఇది MiG-21 ఫైటర్ జెట్. ప్రెజెంట్ మన ఇండియాలో ఉన్న పవర్ఫుల్ ఫైటర్ జెట్ ఇదే. దీన్ని ఒరిజినల్ గా డిజైన్ చేసింది రష్యా నుంచి లైసెన్స్ తీసుకొని మన HAL వాళ్ళే వీటిని తయారు చేస్తున్నారు. ప్రెజెంట్ మన ఎయిర్ ఫోర్స్ లో దీనికంటే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది ఫైటర్ జెట్ ఇంజిన్. ఇది హిందుస్థాన్ జెట్ ట్రైనర్. దీన్ని HAL వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేశారు ఫర్ ట్రైనింగ్ పర్పస్. ఇది లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ మరియు HAL కలిసి తయారు చేశారు. ఇది లక్ష్య పైలట్లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని మన HAL వాళ్ళే తయారు చేశారు. ఇది అజిత్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది క్యాన్బెరా. ఇదొక బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వినియోగిస్తారు. ఇది సీ కింగ్ MK-42. దీన్ని వెస్ట్లాండ్ హెలికాప్టర్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. దీన్ని మన ఇండియన్ నేవీలో వినియోగిస్తారు. దీన్ని యాంటీ సబ్మరైన్ వార్ఫేర్, సెర్చ్ అండ్ రెస్క్యూ మరియు సెర్చ్ అండ్ స్ట్రైక్ కోసం వినియోగిస్తారు. ఇది HPT-32. దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ బ్యూరో తయారు చేశారు. మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గాల్లో విన్యాసాలు చేస్తుంటారు కదా, అది దీంతోనే. ఇది అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్ ధ్రువ్. దీన్ని HAL వాళ్ళే తయారు చేశారు. ఇది ఒక మల్టీ రోల్ హెలికాప్టర్. దీన్ని ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో వినియోగిస్తారు. హై ఆల్టిట్యూడ్ సివిల్ సర్వీస్ లో కూడా దీన్ని వినియోగిస్తారు. ఇలాంటివి చూసే అవకాశం మనకి చాలా రేర్ గా దొరుకుతుంది. బెంగళూరు వస్తే HAL ఏరోస్పేస్ మ్యూజియం ని తప్పకుండా సందర్శించండి. తరువాత మనం శివోహం శివ టెంపుల్ కి వెళ్దాం. HAL ఏరోస్పేస్ మ్యూజియం నుంచి ఆలయం 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 80 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే ఆలయ ఎంట్రన్స్. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ప్రజెంట్ ఫ్రీ దర్శనం లేదు. 250 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోవాలి. ఉచిత దర్శనం లేకుండా 250 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళనే లోపలికి పంపిస్తే దీన్ని బిజినెస్ అంటారు. ఈ ఆలయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను కేవలం పురాతన ఆలయాలు మాత్రమే దర్శిస్తాను. కొత్తగా నిర్మించిన ఆలయాలన్నీ ఇలానే ఉన్నాయి. రండి మహాశివుణ్ణి చూపిస్తాను. ఆలయాన్ని దర్శించాక తిరిగి మీ హోటల్ చేరుకోండి. ఆలయం నుంచి మెజెస్టిక్ 10 కిలోమీటర్లు ఉంటుంది. MG రోడ్ 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోలో చేరుకోవచ్చు. ఇంతటితో మన డే 1 పూర్తవుతుంది. డే 2లో మనం ఉదయం 8:30 గంటల కల్లా ఫ్రెషప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ముందుగా ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం. మెజెస్టిక్ మరియు MG రోడ్లో మెట్రో అవైలబుల్గా ఉంది. ఇస్కాన్ టెంపుల్కి నియరెస్ట్ మెట్రో స్టేషన్ మహాలక్ష్మి మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ నుంచి ఆలయానికి ఆటో వాళ్ళు 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదే ఇస్కాన్ టెంపుల్. రండి వెళ్దాం. ఇవి టెంపుల్ టైమింగ్స్. వీకెండ్స్ ఫుల్ డే ఓపెన్ చేస్తారు. వీక్ డేస్ మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు క్లోజ్ చేస్తారు.
ఇది మన ఇండియాలోని అతి పెద్ద ఇస్కాన్ టెంపుల్. ఈ ఆలయం అసలు పేరు రాధాకృష్ణ చంద్ర ఆలయం. ఆలయం లోపలికి బ్యాగ్స్ అలౌ చేయరు. క్యూ లైన్ ఎంట్రన్స్ లో క్లాక్ రూమ్ ఉంది, యూజ్ చేసుకోండి. ఇది ఫ్రీ సర్వీస్, నో నీడ్ టు పే. క్యూ లైన్ లో లోపలికి వెళ్ళాక చెప్పుల స్టాండ్ ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఒకరికి 5 రూపాయలు. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది. ఈ రాధాకృష్ణచంద్ర ఆలయం మన ఇండియాలోని అతి పెద్ద ఇస్కాన్ ఆలయం. ప్రస్తుతం దీనికంటే పెద్ద ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి. అవి 1 or 2 years లో కంప్లీట్ అవ్వచ్చు. ఈ ఆలయాన్ని 1997వ సంవత్సరంలో అప్పటి ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ ప్రారంభించారు. ఇలా మెట్లెక్కి పైకి రాగానే ముందుగా మనకి హరినామ ద్వారం కనిపిస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు. అక్కడి నుంచి ముందుకు వెళితే వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఇంకా పైకి వెళితే ప్రధాన ఆలయం వస్తుంది. ఆలయం లోపల చాలా బాగుంటుంది, బట్ కెమెరా అలౌ లేదు. ఇమేజెస్ తో ఎలా ఉంటుందో చూపిస్తాను. దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇప్పుడు మనం బెంగళూరు ప్యాలెస్ కు వెళ్దాం. ఇస్కాన్ నుంచి బెంగళూరు ప్యాలెస్ 8 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 200 చార్జ్ చేస్తారు. ఇది బెంగళూరు ప్యాలెస్. ఈ ప్యాలెస్ లో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయి. ఈ ప్యాలెస్ కూడా మైసూర్ రాయల్ ఫ్యామిలీదే. ఈ ప్యాలెస్ ని చామరాజేంద్ర ఒడయార్ నిర్మించారు. దీన్ని 1874లో నిర్మాణం మొదలుపెట్టి 1878లో పూర్తి చేశారు. ఈ ప్యాలెస్ ని ఇంగ్లాండ్ లోని విండ్సర్ క్యాస్టిల్ యొక్క నమూనా లాగా నిర్మించారు. ఈ ప్యాలెస్ ఎదురుగా బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. ప్యాలెస్ ఎంట్రీ టికెట్ 270 రూపాయలు. మొబైల్ కెమెరా టికెట్ 300. మొత్తం 570 రూపాయలు. కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది ఏంటి అని అడిగితే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్తున్నారు. ప్యాలెస్ లోపలికి రాగానే దర్బార్ హాల్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళితే ఈ ప్యాలెస్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది కదా.
ఇప్పుడు మనం బన్నేరుగట్ట జూ పార్క్ వెళ్దాం. బైక్ రెంట్కు తీసుకొని వాళ్ళు ముందుగా ప్యాలెస్ నుంచి మెజెస్టిక్ బస్ స్టాండ్ చేరుకోండి. 4.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మెజెస్టిక్ నుంచి బన్నేరుగట్ట జూ పార్క్ కి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. బస్ నెంబర్ 365. బస్ టికెట్ 40 రూపాయలు. దీని డిస్టెన్స్ 25 కిలోమీటర్లు ఉంటుంది. జర్నీ 1.5 గంట సమయం పడుతుంది. ఇదే బన్నేరుగట్ట జూ పార్క్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచే జూకి వెళ్ళడానికి మార్గం ఉంటుంది. బన్నేరుగట్ట జూ పార్క్ లో సఫారీ చాలా బాగుంటుంది. మన హైదరాబాద్ లా ఉండదు. జూ కూడా బానే ఉంటుంది, లైక్ మైసూర్ జూ. మీరు భోజనం చేయాలనుకుంటే ఈ బస్ స్టాండ్ సమీపంలోనే బడ్జెట్ హోటల్స్ మరియు రెస్టారెంట్స్ ఉన్నాయి. జూ పార్క్ ఎంట్రీ టికెట్ పెద్దవాళ్లకు 100, చిన్నపిల్లలకు 50 రూపాయలు. అదేవిధంగా నాన్ ఏసీ సఫారీ బస్ విత్ ఎంట్రీ టికెట్ పెద్దవాళ్లకు 330 రూపాయలు, చిన్నపిల్లలకు 180 రూపాయలు. ఏసీ సఫారీ బస్ విత్ ఎంట్రీ టికెట్, బటర్ఫ్లై పార్క్ టికెట్, కెమెరా ఛార్జెస్ కలిపి 650 రూపాయలు. నాన్ ఏసీ బస్సులో వీడియో షూట్ చేయడానికి వ్యూ అంత కన్వీనియంట్ గా ఉండదు. అందుకే ఏసీ బస్ సఫారీ తీసుకున్నాను. టికెట్ 650 రూపాయలు. రండి ముందుగా మనం సఫారీకి వెళ్దాం. ఇది నాన్ ఏసీ బస్. ఇలా బయట ఫెన్సింగ్ ఉంటుంది. ఇది మనం వెళ్ళబోయే బస్. మన సఫారీ బస్ స్టార్ట్ అయింది. ఇదేమి రియల్ సఫారీ కాదు, సెటప్పే. కాకపోతే ఇతర జూ సఫారీ కంటే ఈ బన్నేరుగట్ట జూ సఫారీ బాగుంటుంది. ఇక్కడి జంతువులు కూడా చాలా హెల్తీగా మరియు యాక్టివ్గా ఉంటాయి. ముందుగా మాకు జింకలు కనిపించాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే మరో రకం జింకలు కనిపించాయి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే ఏనుగులు కనిపించాయి. అక్కడి నుంచి ముందుకు వెళితే ఎలుగుబంటి కనిపించింది. అక్కడి నుంచి ముందుకు వెళితే ఆడసింహాలు కనిపించాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే సింహం కనిపించింది. అక్కడి నుంచి ముందుకు వెళితే పులి కనిపించింది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే తెల్ల పులి కనిపించింది. తరువాత మనల్ని బస్ బటర్ఫ్లై పార్క్ దగ్గర దింపుతుంది. ఇక్కడ నుంచి కొంచెం దూరం లోపలికి నడుచుకుంటూ వెళితే బటర్ఫ్లై పార్క్ వస్తుంది. ఓకే, అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ లేదు. ఇప్పుడు మనం జూకి వెళ్దాం. బటర్ఫ్లై పార్క్ నుంచి జూకి ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఇలా జూ లోపలికి రాగానే రైట్ సైడ్ బ్యాటరీ వెహికల్ టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. టికెట్ కాస్ట్ 100 రూపాయలు. నేనైతే ఇప్పుడు జూ కవర్ చేయట్లేదు, నాకంతా ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ మన ఛానల్లో చాలా జూ పార్క్స్ కవర్ చేశాను, మీకు చూపించాను కూడా. ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి. జూ సందర్శించాక తిరిగి బస్ స్టాండ్ చేరుకోండి. అక్కడి నుంచి బస్ ఎక్కి బెంగళూరు చేరుకోండి.
ఇంతటితో మన బెంగళూరు ట్రిప్ కంప్లీట్ అవుతుంది. బెంగళూరు నుంచి మన హోమ్ టౌన్ చేరుకోవడానికి బస్ మరియు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రైన్ నెంబర్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. బెంగళూరు ట్రిప్ బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.